ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఉద్యోగులకు సెలవు దినంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున పింఛన్లు పంపిణీ చేయడం కష్టమవుతుందని గుర్తించిన ప్రభుత్వం సెప్టెంబర్ నెల పింఛన్లు ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయాలని అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం అయితే వృద్ధుల, దివ్యాంగుల, ఒంటరి మహిళల, ట్రాన్స్జెండర్ల పింఛన్లను ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయడానికైతే నిర్ణయం తీసుకుని ఈ మేరకు 66 లక్షల మంది పెన్షన్దారులకు సంబంధించి దాదాపుగా 2400 కోట్ల రూపాయల నిధులను అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే సచివాలయ సిబ్బంది 30వ తేదీనే బ్యాంకుల నుంచి ఈ డబ్బును విత్డ్రా చేసి ఆగస్టు 31వ తేదీనే ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పంపిణీ చేయనుంది. 31వ తేదీనే దాదాపుగా 100% పింఛన్ల పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది. ఎవరైనా ఎక్కడైనా పెన్షన్లు తీసుకోకుండా మిగిలిపోయినట్లయితే సెప్టెంబర్ 1వ తేదీ సెలవు కాబట్టి సెప్టెంబర్ 2వ తేదీన అలాంటి వారికి పింఛన్లు పంపిణీ చేసి ఈ మేరకు 100% 2వ తేదీకి పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకైతే టార్గెట్ పెట్టి ఈ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు సెప్టెంబర్ 1వ తేదీన సెలవైన కారణంగా ఈ వృద్ధాప్య పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే రానుండడంతో ఈ మేరకు వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందనే మనకు తెలుస్తూ ఉంది. ఆగస్టు 31వ తేదీ పింఛన్ల పంపిణీ విషయమై ఈ మేరకు లబ్ధిదారులకు ఈ విషయాన్ని ముందే తెలియజేయాలంటూ కూడా ప్రభుత్వం ఉద్యోగులకైతే ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఈ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.